అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులు ప్రభుత్వం స్థాపించాలన్నటువంటి సదుద్దేశంతో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఈరోజు 175 నియోజకవర్గాలను కూడాను సీట్లు బట్టవాడా చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా టీడీపీకి 144 ఎమ్మెల్యేలు, అదేవిధంగా 17 ఎంపీలు, బీజేపీకి 10 ఎమ్మెల్యేలు, 6 ఎంపీలు, జనసేనకి 2 ఎంపీలు, అదేవిధంగా 21 ఎమ్మెల్యే స్థానాలను ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈ బట్వాడా కార్యక్రమంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో జాప్యం ఆ 3 పార్టీలకు కూడాను శిరోభారంగా మారింది. అండంలో ఎటువంటి సీట్లు శ్రీకాకుళం జిల్లాలో 5 నియోజకవర్గాలకు మాత్రమే టీడీపీ అభ్యర్థులు ప్రకటించిన క్రమంలో మిగిలిన 5 నియోజకవర్గాల్లో పార్లమెంటరీ ప్రాతిపదికన ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం బీజేపీకి కావాలని, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాలు ఒకటి జనసేనకు కావాలని ఒక డిమాండ్ బలంగా ఉండడంతో ఎన్నికల కోడ్ అమల్లో వచ్చిన నోటిఫికేషన్ జారీ సమయం దగ్గర పడుతున్న అభ్యర్థుల ఎంపిక జరగకపోవడం ఉన్నటువంటి తత్సరం ఆ పార్టీకి ఏ విధంగా నష్టం జరుగుతుందన్న విషయం మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నేత పూడి తిరుపతిరావు మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈరోజు సీట్లు అయితే లెక్కతేలే, కానీ అభ్యర్థుల ఎంపిక విషయంలో జాప్యం ఈ ఉమ్మడి కూటమికి నష్టం వాటిల్లే పరిస్థితులు కలుగుతున్నాయి అన్నటువంటి ఒక పోకడ, అది ఆ ఎఫెక్ట్ ఉంటుందా? ముందుగా అందరికీ నమస్కారం. కూటమిగా ఎన్నికలను ఎదుర్కొనే సందర్భంలో ఇటువంటి కొన్ని అస్పష్టమైనటువంటి సన్నివేశాలు సహజంగానే ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రత్యేకించి ఇవాళ కూటమి తాలూకా సీట్లు దాంట్లో పోటీ చేసే అభ్యర్థుల్ని ప్రకటించుకునే నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి సిస్టమ్ డిఫరెంట్గా ఉంటుంది. జనసేన పార్టీ స్థానికంగానే వాళ్ళు ఒక నిర్ణయాన్ని తీసుకునే పరిస్థితి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంటుంది. భారతీయ జనతా పార్టీ దగ్గరకు వచ్చేసరికి ఒక జాతీయ పార్టీగా జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంటుంది, రాష్ట్ర శాఖ తాలూకా సమాలోచనలతో. ఈ నేపథ్యంలో కొంత జాప్యం జరుగుతుంది. కారణం ఏంటనేసి అంటే ఇవాళ దేశంలో మొత్తం జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో 4 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ అభ్యర్థులు ఎంపిక అయితేనేమి, దాని తాలూకు సంబంధించిన ఎన్నికలకు సమాయత్తం అవడం అయితేనేమి, శ్రేణుల్ని సమాయత్తం చేయటం అయితేనే, ఇట్లాంటి విభిన్నమైనటువంటి కార్యక్రమాలతో బిజీగా ఉన్నటువంటి నేపథ్యంలో కొంత జాప్యం జరుగుతుందే తప్పిస్తే మిత్రపక్షాల మధ్య ఏదో గ్యాప్ ఉంది అన్నటువంటి విషయంలో అయితే మాత్రం ఏమీ లేదు. ఈ పార్టీ పరంగా ఒక సిస్టమ్ ఉంది, కానీ టీడీపీలో ఈరోజు 17 సీట్లు ప్రకటించిన విషయంలో జాప్యం ఏ విధంగా తీసుకోవచ్చు? చివరి క్షణంలో బీజేపీ జనసేనతో పొట్టులు పెట్టుకున్న భాగంగా ఏమైనా కనుక ఆ మిత్రపక్ష పార్టీల్లో అభ్యర్థులు సరైన దొరక్క టీడీపీ సీట్లు ప్రకటించలేదు అనుకోవచ్చా? ఇక్కడ ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మిత్రపక్షాలకి సంఖ్యాపరమైనటువంటి విభజన జరిగింది. భారతీయ జనతా పార్టీకి 10 శాసనసభ స్థానాలు, 6 పార్లమెంటు స్థానాలు, అదేవిధంగా మరో మిత్రపక్షమైనటువంటి జనసేన పార్టీకి సంబంధించి 2 పార్లమెంటు స్థానాలు, 21 అసెంబ్లీ స్థానాలు సంఖ్యాపరమైనటువంటి విభజన జరిగింది తప్పిస్తే ఏ స్థానాలు అనే దగ్గర కొంత స్పష్టత లేదు. దానికి కారణం నేను ఇందాక చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ప్రక్రియలో జరుగుతున్నటువంటి జాప్యం ఒక కారణం. అదేవిధంగా జనసేనకు సంబంధించి కూడా అటువంటిదే ఉంది. ఈ నేపథ్యంలోనే వినిపిస్తున్నటువంటి, అంటే తెలుగుదేశం సోదరులు మనతో షేర్ చేసుకుంటున్నటువంటి సందర్భం ఏంటంటే ఈ సంఖ్యాపరమైనటువంటి విభజన జరిగింది, కానీ ఏ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది, ఏ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది అన్నటువంటి అస్పష్టత వలన ఏదైతే తెలుగుదేశం ఇంకా ప్రకటించకుండా ఉన్నటువంటి 16 స్థానాల్లో కూడా కొన్ని స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేయడానికి, కొన్ని స్థానాల్లో జనసేన పోటీ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మాత్రమే వెరసి తెలుగుదేశం 16, భారతీయ జనతా పార్టీ 10, సబ్జెక్ట్ టు కరెక్షన్ జనసేన కూడా 7-8 స్థానాల్లో ఇంకా ఫైనల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఇవి ఇంటర్లింక్డ్ బిట్వీన్ 3 పార్టీస్. ఈ జాప్యం ఈ కూటమికి మాత్రం నష్టం వాటిల్లే పరిస్థితి కనబడుతుంది. అధికార పార్టీ ఇప్పటికే 175 అభ్యర్థులు ప్రకటించడం జరిగింది.
వాళ్ళు అంటే ఎన్నికలు అంటే క్యాన్వాస్ దూసుకెళ్లే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఈ అనిశ్చిత అన్నది కూటమికి గొడ్డల పెట్టులా మారింది. ఖచ్చితంగా మీ అభిప్రాయంతో నేను ఏకీపిస్తాను. సాధారణ పరిస్థితుల్లో అయితే జాప్యం ఎప్పుడూ మనకు ఒక సామెత ఉంది, ఆలస్యం అమృతం లాంటిదే విషంగా మారిపోద్ది. ఇక్కడ కూడా అదే అప్లికబుల్. కాకపోతే గత ఎన్నికల్లో మాదిరి కాకుండా ఈ మారు 4వ ఫేజ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో షెడ్యూల్ వచ్చిన నాటి నుండి 2 నెలల గ్యాప్ కూడా ఉన్నటువంటి సందర్భం ఒకటి. ఇవాళకి తీసుకుంటే కూడా సుమారు 55 రోజుల పాటు సమయం ఉన్నది కాబట్టి ఇవాళ అటువంటి నష్టం అయితే జరిగే అవకాశం లేదు. సమయం దొరికింది కాబట్టి, ఒక నెల రోజులు అదనంగా సమయం దొరికినందువలన నష్ట నివారణ చర్యలు తీసుకోవడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. సో ఈ లెంగ్తీ అంటే 4వ ఫేజ్లో ఎలక్షన్ జరగడం అనేది కూటమిలో సర్దుబాటుకి అనుకూలమైనటువంటి సమయం లభించడంతోనే ఇంకా వ్యూహంలో మార్పు ఏదైనా జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఈ నియోజకవర్గాల కేటాయింపులు. అంటే వ్యూహం అయితే ఖరారైంది. భారతీయ జనతా పార్టీ వ్యూహం భారతీయ జనతా పార్టీకి ఉంది, మిత్రపక్షాల వ్యూహం మిత్రపక్షాలకే ఉంది. కాకపోతే ఏంటంటే జాప్యం అయినందువలన మళ్ళీ కొత్తగా వ్యూహాన్ని రచించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉండదు. ఉన్న వ్యూహాన్నే సమగ్రంగా అమలుపరుచుకునడానికి మాత్రం అవకాశం చిక్కింది. డిజిట్ ప్రకటించడం లెక్క వేరు, అభ్యర్థిని నియోజకవర్గం కేటాయించడం అనేది కీగా మారుతుంది. ఆ నియోజకవర్గానికి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా 2014లో బీజేపీ టీడీపీ కలిసి ఆ రోజు ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. శ్రీకాకుళంలో ఉన్న 10 నియోజకవర్గాల్లో పార్లమెంటరీ పరిధిలోని 7 నియోజకవర్గాలను కేవలం 2 సీట్లు ప్రకటించిందే తడుగా ఉవ్వెత్తున వాళ్ళు అంటే వ్యతిరేకించారు. సో ఈసారి కూడా అటువంటి పరిణామాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల శ్రీకాకుళం నియోజకవర్గం బీజేపీకి ప్రకటించిందే తడుగా. మీరు చెప్పింది 2014 ఎన్నికల్లో ఆ రోజు మేము కూడా దానికి ప్రత్యక్ష బాధితులం అయ్యాం. ఇప్పుడు మన జిల్లాలో కనిపిస్తుందా లేదా అనేది ఇంకా మనం వేచి చూడాలి. కానీ ఇది ఇప్పటికే మనకి నేను పలు సందర్భాల్లో మాట్లాడాను ఈ 2-3 రోజుల్లో. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎవరో క్యాండిడేట్ని అక్కడ ప్రకటించి పిఠాపురంలో పెడితే స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు వ్యతిరేకించడం అంటే అది వేరే అంశం. పోనీ ఆశ అనేది అందరికీ ఉంటుంది. కానీ సాక్షాత్తు మిత్రపక్షాధినేత అక్కడికి వచ్చేటప్పుడు ఏదైతే అక్కడ జరిగినటువంటి రచ్చ, అక్కడ జరిగినటువంటి తెలుగుదేశం వాళ్ళు చేసినటువంటి యాగి ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది సమర్థనీయం కాదు. ఎందుకు అనేసి అంటే మిత్రపక్షాధినేతను ప్రకటించే ముందే ఖచ్చితంగా తెలుగుదేశం అధినేత, నేను వేరే వాళ్ళని కూడా చెప్పను, జిల్లా స్థాయి నాయకులని చెప్పను, ఖచ్చితంగా మిత్రపక్ష అధినేత చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నటువంటి స్థానిక తెలుగుదేశం నాయకులతో మాట్లాడి మనం ఉమ్మడి ప్రయోజనాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారిని అక్కడ పెడుతున్నాము అని చెప్పి ఎవరైనా మాట్లాడితే మరుక్షణం వాళ్ళని సస్పెండ్ చేసి ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి అది. అక్కడ ఆ రోజు ఆయన చర్యలు తీసుకోకపోవడంతో నిన్న కూడా చంద్రబాబు నాయుడు ఇంటి ముందు ఉవ్వెత్తున ఉద్యమం అంటే ఆందోళన చేసే పరిస్థితి. అంటే అగ్రనేతల మధ్యన ఉన్నటువంటి మిత్రత్వం మాత్రం గ్రౌండ్ లెవెల్లో పార్టీ కేడర్లో కొరవడింది అనడానికి ఈ ఇన్సిడెంట్లు మనం పరిగణలోకి తీసుకోవచ్చు. నేను ఇంకొక సందర్భాన్ని కూడా మీ ఒపీనియన్తో పాటు చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు నిన్న కూడా ప్రకటించారు, నేను భారతీయ జనతా పార్టీని ఒప్పించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది అని చెప్పేసి. దీని అర్థం ఏంటనేసి అంటే గత అనుభవాల దృష్ట్యానే భారతీయ జనతా పార్టీని ఒక నమ్మకమైనటువంటి మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేనని ఒప్పించాల్సి వచ్చింది అనేసి మాట్లాడారనేసి అంటే ఇట్లాంటి సంఘటనల వల్లనే. ఇప్పటికైనా మించిపోయింది లేదు. తెలుగుదేశం పార్టీ ఇది వార్నింగ్ అనుకోవచ్చు భారతీయ జనతా పార్టీ నుండి, లేకపోయినట్టయితే విజ్ఞప్తి అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళు ఏ విధంగా తీసుకొని. కానీ గతంలో మాదిరి వాళ్ళ తాలూకా బిహేవియర్, వాళ్ళ తాలూకా ప్రవర్తన, వాళ్ళ తాలూకా మిత్రధర్మం అనేది ఉండకుండా చూసుకోవాల్సిన ఆవశ్యకత తెలుగుదేశం పార్టీ మీద ఖచ్చితంగా ఉంది. ఎందుకు అని చెప్తున్నాను అనేసి అంటే ఇదేదో మేము అధికారంలోకి రాము అన్నటువంటి భయం మాకేమీ లేదు. ఇవాళ రావాల్సింది తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే 144 సీట్లు పోటీ చేస్తున్నటువంటి ప్రధాన భాగస్వామి పార్టీ, ఎన్డీఏలో ప్రధానంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలనేసి అంటే ఖచ్చితంగా గతంలో జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అటువంటి పునరావృతం అవ్వకుండా ఈ పర్యాయం ఎన్నికల ప్రారంభం నుండి పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు అయితేనేమి, లేకపోతే ఇతరత్ర కొన్ని దగ్గరలు జరుగుతున్నటువంటి మన జిల్లాలో కూడా ఒక సీట్ ఇస్తే, శ్రీకాకుళం జిల్లాలో కూడా ఒక సీటు భారతీయ జనతా పార్టీ కేటాయించినట్లయితే ఇక్కడ ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి ఇక్కడ స్థానిక నాయకత్వం చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తులు పంపిస్తుందన్న సంగతి కూడా మేము వింటున్నాం.
ఇది కూడా ఖచ్చితంగా గర్హనీయం. కేవలం ప్రకటనకే ఈరోజు ఎంపీ కార్యాలయం దగ్గరికి వచ్చి బట్టలు చించుకొని మరీ ఆందోళన చేపట్టారు. అంటే రేపు తెల్లారి అది కనుక వాస్తవం అయితే బీజేపీతో పాటు వాళ్ళు ఏకీపించే పరిస్థితులు కూడాను ఎవరైతే ఆశాహం ఉన్నారో వారితో పాటు ఆ కుటుంబ సభ్యులు కేడర్ అందరూ కూడా బలంగా స్టికన్ అయి ఉన్నారు. ఇప్పుడు మా ఊరికి వాళ్ళ ఊరు ఎంత దూరమో వాళ్ళ ఊరికి మా ఊరు కూడా అంతే దూరం ఉంటుంది. ఇవాళ మాకు టిక్కెట్ ఇస్తే యాగి చేస్తాం అనుకున్నటువంటి శ్రేణులైతేనేమి, మాకు టిక్కెట్ ఇస్తే ఓడిపోతాం అనుకున్నటువంటి నాయకత్వం అయితేనేమి తెలుగుదేశం పార్టీ నుండి ఆలోచించేటప్పుడు రేపు మేము అదే విధంగా ఆలోచిస్తాం. మేమెందుకు మీకు సహకరించాలా? మాకు టికెట్ ఇచ్చినప్పుడు మీరు సహకరించకపోతే డెఫినెట్గా మాకు ఇక్కడ ఓట్ షేర్ తక్కువ ఉంది, ఇక్కడ మేము 2% ఓట్ షేర్ ఉందని అనుకుందాం. కానీ నేను 175 అసెంబ్లీల్లో నేను 10 పోటీ చేస్తే 165 అసెంబ్లీల్లో నీ పార్టీ గెలవడానికి 2% ఓట్ షేర్ నేను త్యాగం చేస్తున్నాను. నువ్వు నాకు వచ్చినటువంటి 10 దగ్గర నీకున్నటువంటి నా 40% ఓట్ షేర్ నాకు ట్రాన్స్ఫర్ చేయాలా? ఇది మిత్రధర్మం అంటే. దీనికోసం అని చెప్పేసి ఇక్కడ వాళ్ళకి బలం లేదనేసి అంటే నాకు బలం ఉన్నట్టయితే నీతో ఎందుకు వస్తాను? నేను దేశంలో నేను నీతో వస్తున్నానా? నువ్వు నాతో వచ్చావు ఎన్డీఏలోకి. కాబట్టి ఇక్కడ నువ్వు మిత్రధర్మం పాటించాల్సింది ఎవరు మేజర్ షేర్ హోల్డర్ అయితే వాళ్ళే పాటించాలా. గత అనుభవాల దృష్ట్యా ఈ మారు ఇక్కడ నాయకత్వం అయితేనేమి లేకపోతే సీట్లు ఆశించే వాళ్ళు అయితేనేమి ఖచ్చితంగా ఈ విషయంలో పరిగణలోకి తీసుకోకపోతే ఇల్లు అలగ్గానే పండగ రాదు, సంబరం కాదు. రాబోయే ఎన్నికల్లో ఓట్ ట్రాన్స్ఫర్ అనేది మెయిన్. మేము చెప్తున్నాం, మేము కావాలనేమి చేయం. కానీ పరిస్థితుల ప్రభావం వలన కార్యకర్తలు కనుక ప్రతిసారి హర్ట్ అయిన పరిస్థితుల్లో, ప్రతిసారి ఆవేదనకు గురైనటువంటి పరిస్థితుల్లో కార్యకర్తలు సహకరించకపోతే నాయకులుగా మేము మాత్రం ఏం చేయగలం? కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ విషయంలో ఎటువంటి పరిస్థితులు పునరావృతం అవ్వకూడదని చెప్పి మేము ఈ పొత్తులోకి వెళ్ళి నుండి మాట్లాడుతున్నాం. మా మిత్రపక్షానికి సంబంధించినటువంటి మిక్షపత్ర అధినేత సందర్భంలో కూడా మాట్లాడాం. ఇవాళ మాకు ఎదురవుతున్నటువంటి సందర్భాలను కూడా మేము తీవ్రంగానే వీని పరిగణిస్తున్నాం. మా అధిష్టానానికి కూడా మేము నివేదిస్తున్నాం. అదే సందర్భంలో ఇటువంటి పునరావృతం అవ్వకుండా మిత్రధర్మం పాటించి మిత్రులను కూడా కలుపుకొని వెళ్ళి ఓట్ షేర్ అనేది ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రధాన పక్షానికే ఉంటుంది. శ్రీకాకుళం నియోజకవర్గంలో చూస్తే భిన్నమైనటువంటి ఒక పరిణామం బీజేపీ టీడీపీ మధ్య 2014లో బీజం వేసుకుంది. పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఏ పార్టీని రానివ్వకుండా, అంటే మిత్రపక్షాన్ని దేన్ని రానివ్వకుండా ఒక వర్గం అడ్డుకుంటుంది. అది కూడాను ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించి ఒక అగ్రనేత. అందువల్లే బీజేపీ కానీ జనసేనకు కానీ అవకాశం వచ్చే పరిస్థితి. మంచి ప్రశ్న. గత ఎన్నికల్లో బాధితులము మేమే కాబట్టి మేము అదే చెప్తున్నాం. ఎవరు ఆ రోజు అడ్డుకున్నారో మాకు తెలుసు. ఈవేళ ఎవరు అడ్డుకోవడానికి అవకాశాలు ఉన్నాయో మాకు తెలుసు. ఈ విషయాన్ని మా అధిష్టానానికి కూడా మేము పేర్లతో సహా విన్నవించడం జరిగింది. ఈ నేపథ్యంలో గతంలో మాదిరి ఆ రోజు నరేంద్ర మోడీ గారు, నేను ఒకటే సమాధానం చెప్తాను, నరేంద్ర మోడీ గారు కేవలం భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి మాత్రమే. ఇవాళ 10 సంవత్సరాలు ఈ దేశాన్ని నిర్విఘ్నంగా పరిపాలించి ప్రపంచ స్థాయిలోనే అగ్రదేశంగా తీసుకెళ్తున్నటువంటి ఒక 76% ప్రపంచంలో యాక్సెప్టెన్సీ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం మేము. కాబట్టి ఇది గమనించి ఎవరు సరిదిద్దుకోవాలి, ఎవరు సక్రమంగా మెలగాలి, ఎవరు మిత్రధర్మం పాటించాలి, ఇది తెలుసుకొని ముందుకెళ్ళినప్పుడు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీని ఓడించాలి అన్నటువంటి ఉమ్మడి ఎజెండా అమలు అవడానికి అవకాశం ఉంటుంది. లేని పక్షంలో ప్రతికూల వాతావరణం, ప్రతికూల ఫలితాలే చూడాల్సిన అవసరం ఉంటుంది. చూస్తే ప్రస్తుతం మాత్రం ప్రధాన మిత్రపక్షం అయినటువంటి టీడీపీ ఈ ఆందోళనకి మాత్రం ప్రోత్సహిస్తుంది అన్నటువంటి విషయాన్ని ఆయన మరోసారి పునరుద్ధరించారు. ఎందుకంటే మిత్రులు అంటే 3 పార్టీలు కలిసి రేపు వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ను తేవాలన్నటువంటి ఉద్దేశంతో సీట్లు బట్వాడా కార్యక్రమం అయితే జరిగింది. కానీ అభ్యర్థుల నియోజకవర్గం కేటాయింపులో జిల్లాల ప్రాతిపదికన పార్లమెంటరీ ప్రాతిపదికన ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా ఈరోజు జనసేనతో పాటు బీజేపీ అభ్యర్థులను బరిలో దించాలని ఆ పార్టీలు భావిస్తుంటే టీడీపీ ప్రధాన మిత్రపక్షమైనటువంటి టీడీపీ నేతలు మాత్రం ఈరోజు వారిని రెచ్చగొట్టే విధంగా కొన్ని వర్గాలు పనిచేస్తుంది. అందులో భాగంగానే 2014 ఎన్నికల్లో పరోక్షంగా
ఎటువంటి అభ్యర్థులను నిలబెట్టకుండా పవన్ కళ్యాణ్ ఈరోజు ఆయనకి పోటీ చేయకపోయినా మద్దతు ఇచ్చారు. బీజేపీ అదేవిధంగా టీడీపీ రెండూ కలిసి ఆ రోజు మిత్రపక్షంగా ఉన్నా కూడా 2 నియోజకవర్గాలు కేటాయించినప్పటికి కూడా ఆ రోజు పోటీ చేసే అవకాశం కల్పి ఈసారి కూడా అటువంటి పరిణామాలే పునరావృతమవుతాయి. అవి గనక సరిదిద్దుకోకపోతే రేపు ప్రతికూల ఫలితాలు వచ్చినా కూడా ఆశ్చర్యపోకర్లేదని చెప్పి పూడి తిరుపతిలో స్పష్టం చేస్తున్నారు. మరి ఈ విషయంలో ప్రధాన మిత్రపక్షం టీడీపీ ఈ విషయాన్ని సద్దుమణించి సవ్యంగా సీట్లు బట్వాడ నియోజకవర్గ కేటాయింపు చేస్తుందా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.